కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం లిటరరీ వర్క్ కోసం కాపీరైట్ టర్మ్ ఎంతకాలం? ఆథర్స్ లైఫ్ టైం ప్లస్ 25 ఇయర్సా, 100 ఇయర్స్, 75 సంవత్సరాలు మాత్రమే. ఆథర్స్ లైఫ్ టైం ప్లస్ 60 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఆథర్స్ లైఫ్ టైం ప్లస్ 60 సంవత్సరాలు. కాపీరైట్ యాక్ట్ 1957 సెక్షన్ 22 ప్రకారం లిటరరీ, డ్రామాటిక్, మ్యూజికల్, ఆర్టిస్టిక్ వర్క్కు కాపీరైట్ ఆథర్ యొక్క లైఫ్ టైం ప్లస్ తదుపరి క్యాలెండర్ ఇయర్ నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్ ఏ హెడ్ కింద పన్ను కడతారు? ద ఆన్సర్ ఈజ్ సి, క్యాపిటల్ గెయిన్స్ అనేది సపరేట్ హెడ్గా ఉంటుందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ 5 హెడ్స్లో వర్గీకృతమై ఉంటుంది. శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్. క్యాపిటల్ గెయిన్స్కు సెక్షన్ 45 వర్తిస్తుంది. LARR యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీస్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి కన్సెంట్ ఎంత అవసరం? B is the right answer, 80%. LARR యాక్ట్ సెక్షన్ 22B ప్రకారం ప్రైవేట్ కంపెనీస్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ యొక్క 80% కన్సెంట్ అవసరం. PPP ప్రాజెక్ట్స్కి అయితే 70% సరిపోతుందన్నమాట. మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం మెటర్నిటీ లీవ్ ఎంత పెంచబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, 12 వారాల నుండి 26 వారాలకు పెంచబడింది. మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం మెటర్నిటీ లీవ్ని 12 వారాల నుండి 26 వారాలకు పెంచారన్నమాట. ఫస్ట్ 2 చిల్డ్రన్కి, థర్డ్ చైల్డ్కి వచ్చేసి 12 వారాలు మాత్రమే. ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ప్రజల చే ప్రత్యక్షంగా, లేదు రాజ్యసభ సభ్యులచే మాత్రమే, పార్లమెంటు ఉభయ సభ్యులచే రాష్ట్రపతి నియమిస్తారు. ఎలా? పార్లమెంటు ఉభయ సభల సభ్యులచే. ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఎన్నికైన మరియు నామినేటెడ్తో సహా లాంటి సభ్యులందరూ ఎన్నుకుంటారన్నమాట. భారతీయ న్యాయ సంహిత 2023 ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? జూలై 1, 2024 నుండి. BNSS మరియు BSA 2023 ఈ 3 చట్టాలు కూడా జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చి IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని అంటే కరెస్పాండింగ్లీ భర్తీ చేశాయన్నమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మార్ట్గేజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ద రైట్ చాయిస్ ఇస్ డి, 6 రకాల మార్ట్గేజెస్ ఉన్నాయి. టీపీ యాక్ట్ సెక్షన్ 58 ప్రకారం 6 రకాల మార్ట్గేజెస్ ఏంటవి? సింపుల్,
మార్ట్గేజ్ బై కండిషనల్ సేల్, usufructuary, English, మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ ద టైటిల్ డీడ్స్, ఎక్విటబుల్ అన్నమాట, ఎనామలస్ మార్ట్గేజ్. ఈ 6 రకాలుగా ఉంది. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గంగా పొల్యూషన్ కేస్. పిల్ ఏ సమస్యకు సంబంధించినది? బి ఈజ్ ద రైట్ చాయిస్. గంగా నది కాలుష్యానికి సంబంధించిందనమాట ట్యానరీస్ విషయంలో. ఎంసీ మెహతా గంగా పొల్యూషన్ 1988 కేసులో కాన్పూర్ ట్యానరీస్ గంగాను కలుషితం చేస్తున్నాయని వాటి షట్డౌన్కు ఆదేశించారు. పిల్ ద్వారా ఎన్వైరన్మెంటల్ జ్యూరిస్ప్రూడెన్స్ విస్తరించబడింది. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం 1% కంపెనీ ఓపీసీ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? ద రైట్ చాయిస్ ఇస్ సి, సెక్షన్ 262. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 262 ప్రకారం 1% కంపెనీ అంటే ఒకే సభ్యునిగా కలిగిన కంపెనీ. ఇది ఈ యాక్ట్ ద్వారా కొత్తగా ప్రవేశపెట్టబడినది. అడ్వకేట్ ఎవరికి ప్రాతినిధ్యం వహించడాన్ని తిరస్కరించవచ్చు? ద రైట్ చాయిస్ ఈజ్ ఏ, ప్రొఫెషనల్ రీజన్స్తో మాత్రమే. ఫీ విషయం కానీ లేదా ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అడ్వకేట్ రుసుము, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇతర ప్రొఫెషనల్ గ్రౌండ్స్తో మాత్రమే రిప్రజెంట్ చేయడం తిరస్కరించవచ్చు. సాధారణంగా లాయర్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు రిఫ్యూజ్ ఎ బ్రీఫ్. బిఎస్ఏ కింద పోలీస్ కస్టడీలో చేసిన కన్ఫెషన్ యొక్క అడ్మిసిబిలిటీ స్థితి ఏది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఎస్ఏ సెక్షన్ 23 కింద అలాంటి కన్ఫెషన్స్ ఇన్అడ్మిసిబుల్ అన్నమాట. బిఎస్ఏ సెక్షన్ 23 లేదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం పోలీసు అధికారికి చేసిన కన్ఫెషన్ అడ్మిసిబుల్ కాదు. కానీ సెక్షన్ 23(2) రికవరీ ఆఫ్ ఫ్యాక్ట్ను అనుమతిస్తుంది. బిఎన్ఎస్ఎస్ కింద ప్లీ బార్గెయినింగ్ ఏ చాప్టర్లో ఉంది? (22) చాప్టర్లో, అంటే చాయిస్ డి ఈజ్ ద రైట్ చాయిస్. బిఎన్ఎస్ఎస్ చాప్టర్ 22 సెక్షన్స్ 289 to 300 ప్లీ బార్గెనింగ్కు సంబంధించినవి. సిఆర్పిసి చాప్టర్ 21కు సమానం అన్నమాట, తక్కువ నేరాలకు అవకాశం. రూల్ ఆఫ్ లా భారతదేశంలో ఎక్కడ ప్రతిబింబిస్తుంది? బి ఈజ్ ద రైట్ చాయిస్. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, డైసీస్ రూల్ ఆఫ్ లా యొక్క మొదటి అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఏవి డైసీ దీని ద్వారా 3 ప్రిన్సిపల్స్ ప్రతిపాదించారు. వికేరియస్ లయబిలిటీ యొక్క పునాది ఏ సంబంధంలో ఉంటుంది?
ఎంప్లాయర్ ఎంప్లాయీ విషయంలో ఇండైరెక్ట్ లయబిలిటీ అనమాట. వికేరియస్ అంటే ఒకళ్ళ ద్వారా ఇంకొకళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారనమాట. వికేరియస్ లయబిలిటీ యొక్క ప్రధాన ఉదాహరణ మాస్టర్ సర్వెంట్, ఎంప్లాయర్ ఎంప్లాయీ సంబంధం. ఎంప్లాయీ తన పని పరిధిలో చేసిన టార్ట్కు ఎంప్లాయర్ బాధ్యత వహిస్తాడు. సిపిసి కింద ఎక్స్ పార్టీ డిగ్రీ సవాలు చేయడానికి ఆర్డర్ ఏది? D is the right choice. 9th order rule 13. 9th order rule 13 ప్రకారం ఎక్స్ పార్టీ డిగ్రీ బాధిత డిఫెండెంట్ దీనిని సెటసైడ్ చేయించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు తగిన కారణాలతో. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఆర్బిట్రేషన్ అవార్డు యొక్క సీట్ ఇంపార్టెన్స్ ఏది? సి ఈజ్ ద రైట్ చాయిస్. సూపర్వైజరీ కోర్ట్ అధికార పరిధిని నిర్ణయిస్తుంది. బాల్కో 2012 మరియు తర్వాత హార్డీ ఎక్స్ప్లోరేషన్ కేసు ప్రకారం సీట్ సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ యొక్క కోర్టును నిర్ణయిస్తుంది, వెన్యూతో గందరగోళం కాకుండా. ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 అది ప్రీ ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట. ఎవరికి వర్తిస్తుంది? ఏ ఈజ్ ద రైట్ చాయిస్. క్రిస్టియన్స్కు వర్తిస్తుంది. ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 2001 సవరణతో ఇండియన్ క్రిస్టియన్స్కు వర్తిస్తుంది. డివోర్స్, జ్యుడిషియల్ సపరేషన్, నలిటీ ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఐటీ యాక్ట్ 2000 కింద డిజిటల్ సిగ్నేచర్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 2P. D is the right choice. ఐటీ యాక్ట్ సెక్షన్ 2P ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ సబ్స్క్రైబర్ ద్వారా ఎలక్ట్రానిక్ రికార్డ్ యొక్క ఆథెంటికేషన్. సెక్షన్ 3 దాని ఆథెంటికేషన్ని ప్రొసీజర్ను నిర్దేశిస్తుంది. వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసు ఏ సూత్రాన్ని గుర్తించింది? D is the right choice. Precautionary principle and sustainable development. వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం 1996లో సుప్రీంకోర్టు ప్రికాషనరీ ప్రిన్సిపల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ భారతీయ ఎన్వైరన్మెంటల్ లాలో కస్టమరీ ఇంటర్నేషనల్ లా ప్రిన్సిపల్స్ అని తీర్పు ఇచ్చింది. నోవాటిస్ ఏజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసు ఏ సూత్రాన్ని నిర్ధారించింది? D is the right choice. పేటెంట్ ఆశ్రయించడంలో సెక్షన్ 3D ఎవర్ గ్రీనింగ్ అనేది నిరోధం. నోవాటిస్ 2013లో సుప్రీంకోర్టు పేటెంట్స్ యాక్ట్ సెక్షన్ 3Dని అప్హెల్డ్ చేసింది. నోన్ సబ్స్టెన్సెస్ యొక్క న్యూ ఫార్మ్స్ పేటెంటబుల్ కావు. ఎఫికసీ ఎన్హాన్స్మెంట్ లేకపోతే ఫార్మస్యూటికల్ ఎవర్ గ్రీనింగ్ నిరోధం.
మీడియేషన్ యాక్ట్ 2023 ప్రకారం మీడియేషన్ సెటిల్మెంట్ యొక్క స్థితి ఏది? ద రైట్ చాయిస్ ఇస్ సి. మీడియేషన్ సెటిల్మెంట్ యొక్క స్టేటస్ సివిల్ కోర్ట్ యొక్క డిగ్రీ. మీడియేషన్ యాక్ట్ 2023 సెక్షన్ 27 ప్రకారం సైన్డ్ మీడియేషన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ సివిల్ కోర్ట్ డిగ్రీ వలె అమలు చేయదగినది, బైండింగ్ మరియు ఎన్ఫోర్సబుల్ అన్నమాట. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? డి 1986లో. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 తర్వాత అంబ్రెల్లా లెజిస్లేషన్గా ఏర్పడింది. సెంట్రల్ గవర్నమెంట్కు విస్తృత నియంత్రణాధికారాలు వచ్చాయన్నమాట. ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ మాట్లాడకుండా నో హియరింగ్ చర్య తీసుకుంటే ఏ రిట్ సవాలు చేయవచ్చు? A is the right choice. Certiorari quo warranto. ఈ రెండిట్లో ఏదో ఒక రిటర్న్తో మనం సవాల్ చేయవచ్చు. న్యాచురల్ జస్టిస్ ఉల్లంఘన కారణంగా ఆడి ఆల్టేరం పాఠం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ను సెర్షియోరారీ ద్వారా రద్దు చేయించవచ్చు. మనికా గాంధీ 1978 తర్వాత ఫెయిర్నెస్ అవసరాన్ని గుర్తించారన్నమాట. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ సెక్షన్ ఏది? Section 25F, and C is the right answer. Industrial Disputes Act Section 25F ప్రకారం రిట్రెంచ్మెంట్ కోసం 1 నెల నోటీస్ లేదా నోటీస్ పే మరియు ప్రతి సర్వీస్ సంవత్సరానికి 15 రోజుల యావరేజ్ పే కంపెన్సేషన్ ప్లస్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ నోటీస్ ఇవన్నీ జరగాలన్నమాట. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 దేనికి సంబంధించినది? Choice A, publishing or transmitting of obscene material. అశ్లీల మెటీరియల్ని పబ్లిష్ చేయటం కానీ ట్రాన్స్మిట్ చేయటం కానీ సెక్షన్ 68లో నిర్దేశించబడింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ మెటీరియల్ను ఎలక్ట్రానిక్ ఫామ్లో పబ్లిష్ చేసిన ట్రాన్స్మిట్ చేసిన నేరం. సాలమన్ వర్సెస్ సాలమన్ అండ్ కో లిమిటెడ్ 1897 కేసు ఏ సూత్రాన్ని స్థాపించింది? Separate legal personality of a company. Choice D is the right choice. Solomon 1897లో హౌస్ ఆఫ్ లార్డ్స్ కంపెనీ దాని షేర్ హోల్డర్స్ నుండి సపరేట్ లీగల్ ఎంటిటీ అని తీర్పు ఇచ్చింది. కార్పొరేట్ లా యొక్క మూల సూత్రం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రవేశం వల్ల ఏ సాంప్రదాయిక లా ప్రిన్సిపల్ సడలించబడింది? లోకస్ స్టాండై. చాయిస్ డి. పిల్ ద్వారా లోకస్ స్టాండై రూల్ సడలించబడింది. ఇప్పుడు బాధితుడే కాదు, సహేతుకమైన కన్సర్న్ ఉన్న ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూపై పిటిషన్ వేయవచ్చు.
ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 4 అంటే చాయిస్ డి ఇస్ ద రైట్ చాయిస్. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 సెక్షన్ 4 ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ముందు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎస్ఐఏ స్టడీ నిర్వహించాలి. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని అనలైజ్ చేయాలి. టార్ట్ లాలో వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే ఏమిటి? అంగీకరించిన వ్యక్తికి ఇంజురీ అని అర్థం కాదు. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే అంగీకరించిన వ్యక్తికి ఇంజురీ కాదు అంటే తనకు తెలియదు అనమాట. తనకి ఇంజురీ అయిన సంగతి తెలియదు, అయినా ఒప్పుకున్నాడు. వాలంటర్లీ రిస్క్ తీసుకున్న వ్యక్తి నెగ్లిజెన్స్ క్లెయిమ్ చేయలేడు, ఇది డిఫెన్స్ కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం లీజ్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 105లో అంటే ఏ ఈజ్ ద రైట్ చాయిస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 105 ప్రకారం లీజ్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క ఎంజాయ్మెంట్ హక్కును రుసుము అంటే ప్రీమియం లేదా రెంట్ కోసం బదిలీ చేయడం ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సిపిసి ప్రకారం డిక్రీ నిర్వచనం ఎక్కడ ఉంది? సెక్షన్ 2(2)లో డిక్రీ అంటే ఏంటో డిఫైన్ చేయబడింది. సిపిసి సెక్షన్ 2(2) ప్రకారం డిక్రీ అంటే కోర్టు యొక్క ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్ కాంట్రవర్సీస్ ఆఫ్ కన్సర్న్డ్ పార్టీస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎస్ఎస్సి నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది? B is the right answer. Section 2(7) Income Tax Act 1961 Section 2(7) ప్రకారం ఎస్ఎస్సి అంటే ఈ చట్టం కింద పన్ను చెల్లించాల్సిన లేదా ఇతర మొత్తం చెల్లించాల్సిన ఏ వ్యక్తి అయినా. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? లోనే వచ్చింది. రైట్ చాయిస్ ఈజ్ ఏ. అడ్వకేట్స్ యాక్ట్ 1961 యాక్ట్ నంబర్ 25 ఆఫ్ 1961 న్యాయవాద వృత్తిని నియంత్రిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బార్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేస్తుంది. బిఎన్ఎస్ఎస్ క్రింద మ్యాజిస్ట్రేట్ ద్వారా ఛార్జ్ షీట్ లేదా పోలీస్ రిపోర్ట్ ఏ విభాగంలో దాఖలు చేయాలి? సెక్షన్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటే చాయిస్ డి ఇస్ ద రైట్ చాయిస్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 193 ప్రకారం పోలీస్ విచారణ పూర్తయిన తరువాత మెజిస్ట్రేట్ ముందు
పోలీస్ రిపోర్ట్ లేదా ఛార్జ్ షీట్ని దాఖలు చేయాలి. సిఆర్పిసి సెక్షన్ 173కి ఇది సమానం. బిఎన్ఎస్ క్రింద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ యొక్క శిక్షా విభాగం ఇది. B is the right choice. Section 105 of BNS. BNS section 105 culpable homicide not amounting to murder కు సంబంధించింది. ఇది ఐపీసీలో సెక్షన్ 304కి సమానం. జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల ఖైదు. బిఎస్సి క్రింద హియర్సే ఎవిడెన్స్ సాధారణంగా ఏ స్థితిలో ఉంటుంది? సాధారణంగా ఇన్అడ్మిసిబుల్, కొన్ని ఎక్సెప్షన్స్తో. బిఎస్ఏ సాధారణంగా హియర్సే ఎవిడెన్స్ను అనుమతించదు, కానీ డైయింగ్ డిక్లరేషన్ సెక్షన్ 26, అడ్మిషన్, పబ్లిక్ రికార్డ్స్ వంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2020 కేసు ఏ హక్కును గుర్తించింది? ఇంటర్నెట్ ద్వారా వాక్ స్వాతంత్ర్యం ఆర్టికల్ 19 కిందకు వస్తుందని గుర్తించింది. చాయిస్ సి ఈజ్ ద రైట్ చాయిస్. అనురాధ బాసిన్ 2020లో ఇంటర్నెట్ ద్వారా వాక్ స్వాతంత్ర్యం మరియు వ్యాపార నిర్వహణ హక్కు ఆర్టికల్ 19(1)A మరియు 19(1)G క్రింద రక్షించబడుతుందని తీర్పు. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం అడాప్షన్కు అర్హత పొందిన వయస్సు ఏది? 15 సంవత్సరాల కంటే తక్కువ. హెచ్ఏఎంఏ 1956 సెక్షన్ 10 ప్రకారం అడాప్ట్ చేసే వ్యక్తి 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి, కానీ వ్యాలిడ్ కస్టమ్ వీలైతే మినహాయింపు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 క్రింద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ యొక్క విధి ఏమి? చాయిస్ బి, కన్జ్యూమర్ హక్కుల్ని డిఫెండ్ చేయటం, మిస్లీడింగ్ యాడ్స్ని నిరోధించటం. సిపిఏ 2019 సెక్షన్స్ 10, 17 ప్రకారం సిసిపిఏ కన్జ్యూమర్ హక్కులను ప్రమోట్ చేయటం, ప్రొటెక్ట్ చేయటం, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని రెగ్యులేట్ చేయటం. ఆర్టికల్ 280 క్రింద ఏ సంస్థ ఏర్పడుతుంది? సి ఈజ్ ద రైట్ చాయిస్, ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు, కేంద్ర రాష్ట్ర పన్ను పంపిణీలపై సిఫార్సుల కోసం. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ భారతదేశంలో ఏ అధికరణలో ఉంది?
బి ఆర్టికల్ 310. ఆర్టికల్ 310 ప్రకారం యూనియన్, స్టేట్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్ రాష్ట్రపతి, గవర్నర్ యొక్క ప్లెజర్ ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. ఆర్టికల్ 311 దీనిపై రక్షణ కల్పిస్తుంది. సిపిసి సెక్షన్ 24 ఏ అధికారానికి సంబంధించింది? సూట్స్ను ట్రాన్స్ఫర్ చేసే హైకోర్టు అధికారానికి సంబంధించింది. చాయిస్ బి. సిపిసి సెక్షన్ 24 ప్రకారం హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ తన పరిధిలోని ఏ సూట్, అప్పీల్ లేదా అదర్ ప్రొసీడింగ్స్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆర్బిట్రేషన్ యాక్ట్ సెక్షన్ 11 ఏ విషయానికి సంబంధించింది? చాయిస్ బి. ఆర్బిట్రేటర్ నియామకం. సెక్షన్ 11 ప్రకారం పార్టీస్ ఆర్బిట్రేటర్ నియామకంలో విఫలమైతే సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ కేసెస్ విషయంలో లేదా హైకోర్టు డొమెస్టిక్ కేసెస్ విషయంలో ఆర్బిట్రేటర్ను నియమించవచ్చు. బిఎస్ఏ సెక్షన్ 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏ విషయానికి సంబంధించినది? ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యొక్క అడ్మిసిబిలిటీ కోసం సర్టిఫికేట్. చాయిస్ డి. ఐఈ యాక్ట్ సెక్షన్ 65B, బిఎస్ఏలో అయితే సెక్షన్ 63. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యొక్క అడ్మిసిబిలిటీ కోసం సెక్షన్ 65B సర్టిఫికేట్ అవసరం. అన్వార్ పివి వర్సెస్ పికే బషీర్ 2014లో నిర్ధారించబడింది. ఫ్రివలస్ పిల్ను నిరోధించడానికి సుప్రీంకోర్టు ఏ తీర్పుతో మార్గదర్శకాలను ఇచ్చింది? స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌఫాల్ 2010. స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌఫాల్ 2010లో సుప్రీంకోర్టు పిల్ ఫైలింగ్లో దుర్వినియోగం నిరోధించడానికి బోనాఫైడ్స్ ఎగ్జామినేషన్, కాస్ ఎట్సెట్రా మార్గదర్శకాలు జారీ చేసింది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ఏ ఎగ్జిస్టింగ్ చట్టాలను కంబైన్ చేస్తుంది? చాయిస్ డి. ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్ ఎట్సెట్రా అనే 9 చట్టాలని కన్సాలిడేట్ చేసిందనమాట. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 9 ఎగ్జిస్టింగ్ లేబర్ చట్టాలను కంబైన్ చేస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 351 దేనికి సంబంధించినది? బి ఇస్ ద రైట్ చాయిస్. క్రిమినల్ బెదిరింపులకు సంబంధించింది. బిఎన్ఎస్ సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ను నిర్వచిస్తుంది. ఐపీసీ సెక్షన్ 503కు సమానమైంది. ఏ వ్యక్తికైనా శారీరక, ఆస్తి లేక పరువు హాని చేస్తామని బెదిరించడం నేరం.
బీసీఐ ప్రకారం ఒక అడ్వకేట్ కోర్టు ముందు ఎలాంటి డ్రెస్ కోడ్ పాటించాలి? B is the right choice. Black coat, white shirt, white band, BCI rules ప్రకారం. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ప్రకారం ట్రిపుల్ తలాక్ యొక్క శిక్ష ఏది? చాయిస్ డి 3 సంవత్సరాల వరకు ఖైదు మరియు జరిమానా. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 సెక్షన్ 4 ప్రకారం ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఏ బిద్దత్ 3 సంవత్సరాల వరకు ఖైదు మరియు జరిమానాతో శిక్షార్హమైనది. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 కేసు ఏ నిబంధనకు సంబంధించింది? ఏ ఇస్ ద రైట్ చాయిస్. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షలో అరెస్ట్ ముందు చెక్ లిస్ట్. ఆర్నేష్ కుమార్ 2014లో సుప్రీంకోర్టు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న నేరాల్లో పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 41A క్రింద నోటీస్ ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేయాలని తీర్పిచ్చింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం క్వాజై కాంట్రాక్ట్ కన్స్ట్రక్టివ్ కాంట్రాక్ట్ ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్స్ 68 to 72. A is the right choice. Contract Act section 68 to 72 quasi contracts, constructive contracts, రిలేషన్స్ రిజెంబ్లింగ్ దోస్ క్రియేటెడ్ బై కాంట్రాక్ట్ను కవర్ చేస్తాయి. కాన్స్టిట్యూషన్ యొక్క ఏ లిస్ట్లో టాక్సేషన్ పవర్స్ విభజించబడ్డాయి? B is the right choice. Schedule 7, list 1, 2 and 3. First, second and the third. 7th schedule list 1 union income tax customs, list 2 state land revenue sales tax pre-GST, list 3 concurrent ద్వారా taxation powers విభజించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ ఏ ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది? ఏ ఇస్ ద రైట్ చాయిస్. ట్రాఫిక్ వైలేషన్స్కు భారీ జరిమానాలు ప్లస్ సొలేషియం ఫండ్. మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 19 ప్రకారం ట్రాఫిక్ వైలేషన్స్కు భారీ జరిమానాలు, హిట్ అండ్ రన్ కేసుల కోసం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ సెక్షన్ 164B, ఈ గవర్నెన్స్ సంబంధిత మార్పులు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 క్రింద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ యొక్క కాంపిటెన్స్ సూత్రం ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 16. సి ఇస్ ద రైట్ చాయిస్. సెక్షన్ 16 ప్రకారం ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ తన సొంత జ్యూరిస్డిక్షన్ గురించి
ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ యొక్క వ్యాలిడిటీతో సహా రూల్ చేసే అధికారం కలిగి ఉంది. హ్యాడ్లీ వర్సెస్ బెక్సాండేల్ 1854 కేసు ఏ సూత్రాన్ని స్థాపించింది? Remoteness of damages in contract breach. D is the right choice. Hadley versus Baxendale 1854 బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో డ్యామేజెస్ యొక్క రిమోట్నెస్ను నిర్దేశించింది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం క్లాస్ 1 హెయిర్స్లో ఎవరు ఉన్నారు? క్లాస్ 1లో భార్య, తల్లి, కుమార్తె, కుమారుడు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హెచ్ఎస్ఏ 1956 స్కెడ్యూల్ సెక్షన్ 8తో ఈ స్కెడ్యూల్ ప్రకారం క్లాస్ 1 హెయిర్స్లో విడో, మదర్, సన్, డాటర్, ప్రీ డిసీజ్డ్ సన్స్, చిల్డ్రన్ మొదలైన వారు ఉన్నారు. బిఎస్ఏ క్రింద అకాంప్లిసెస్ ఎవిడెన్స్ ఏ స్థితిలో ఉంటుంది? అడ్మిసిబుల్ కానీ కరోబరేషన్ అవసరం అవుతుందన్నమాట. చాయిస్ బి ఈజ్ రైట్ చాయిస్. బిఎస్ఏ సెక్షన్ 138 ప్రకారం అకాంప్లిస్ కంపీటెంట్ విట్నెస్ కానీ ప్రాక్టీస్ ప్రూడెన్స్ ప్రకారం ఇండిపెండెంట్ కరోబరేషన్ అవసరం. విష్ణు అరెస్ట్ చేయబడ్డాడు. బిఎన్ఎస్ఎస్ క్రింద పోలీస్ కస్టడీ ఎన్ని రోజుల వరకు ఉండవచ్చు? పద్నాలుగు రోజులు మొదట, తర్వాత 60 కానీ 90 రోజుల లోపు కానీ భాగాలుగా ఉండొచ్చు అనమాట. సి ఈజ్ ద రైట్ చాయిస్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 ప్రకారం పోలీస్ కస్టడీ మొదట 14 రోజులు ఉండవచ్చు. ఇది మొదటి 40-60 రోజుల్లో భాగాలుగా విస్తరించబడవచ్చు. ఇది బిఎన్ఎస్ఎస్లో కొత్త మార్పు అన్నమాట. ఆర్టికల్ 19(1)A యొక్క సహేతుకత పరిమితులు ఏ ఉప అధికరణలో ఉన్నాయి? ఆర్టికల్ 19(2)లో ఉన్నాయి. అంటే సి ఈజ్ ద రైట్ చాయిస్. ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్ర్యంపై రాష్ట్ర సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజారోగ్యం, నైతికత మొదలైన ఆధారాలపై సహేతుక పరిమితులు విధించవచ్చు. ఆర్డర్ 21 ఏ విషయానికి సంబంధించినది? డిగ్రీ అమలుకు సంబంధించింది. ఆర్డర్ 21 అత్యంత విస్తృతమైనది. డిగ్రీ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రక్రియ, మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అటాచ్మెంట్, సేల్ వంటి అన్ని విషయాలకు సంబంధించినది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం అడల్ట్ వర్కర్ వయస్సు పరిమితి ఏది?
18 సంవత్సరాలు పూర్తి. డి ఈజ్ ద రైట్ చాయిస్. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 2A ప్రకారం అడల్ట్ అంటే 18 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి. అడలసెంట్ అంటే 15 నుంచి 18 సంవత్సరాలు, మరియు చైల్డ్ అంటే 14 కంటే లోపు వాళ్ళు. జిఎస్టీలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ యొక్క ముఖ్య తేడా ఏమిటి? ఇంట్రాస్టేట్ వర్సెస్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా లెవీ చేయబడతాయి అన్నమాట. ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్కు సిజిఎస్టీ సెంటర్ అనమాట. ఎస్జిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ స్టేటు. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్కు ఐజిఎస్టీ సెంటర్. ఇంపోర్ట్స్కు ఐజిఎస్టీ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ. జిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం. బిఎన్ఎస్ సెక్షన్ 79 దేనికి సంబంధించినది? డి మహిళ యొక్క మర్యాదకు అవమానం, ఇన్సల్టింగ్ మొడెస్టీ ఆఫ్ ఎ ఉమన్. బిఎన్ఎస్ సెక్షన్ 79 వర్డ్, జెస్చర్ లేదా యాక్ట్ ద్వారా మహిళ మర్యాదకు అవమానం కలిగించడం 3 సంవత్సరాల వరకు ఖైదు. ఐపీసీ సెక్షన్ 509కు సమానం. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం అడ్వకేట్స్ మిస్కండక్ట్ కోసం బీసీఏ నిర్ణయంపై అప్పీల్ ఎక్కడ ఉంటుంది? బి సెక్షన్ 38 ప్రకారం సుప్రీంకోర్టులో. అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 38 ప్రకారం బీసీఐ డిసిప్లినరీ కమిటీ యొక్క ఆర్డర్పై సుప్రీంకోర్టు ముందు 60 రోజుల్లోపు అప్పీల్ దాఖలు చేయవచ్చు. ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985 పిల్ ఏ హక్కును గుర్తించింది? ఆర్టికల్ 21 క్రింద జీవనోపాధి హక్కు. చాయిస్ డి ఈజ్ ద రైట్ చాయిస్. ఓల్గా టెలిస్ 1985లో పేవ్మెంట్ డ్వెల్లర్స్ను తొలగించడం ఆర్టికల్ 21 కింద రైట్ టు లైవ్లీహుడ్ ఉల్లంఘన అని గుర్తించబడింది. జీవించే హక్కులో జీవనోపాధి అంతర్భాగం. సిపిసి ఆర్డర్ 5th ఏ విషయానికి సంబంధించినది? 5వ ఆర్డర్. సమన్స్ ఇష్యూ అండ్ సర్వీస్కు సంబంధించింది. చాయిస్ సి ఈజ్ ద రైట్ చాయిస్. ఆర్డర్ 5th ప్రకారం కోర్టు డిఫెండెంట్కు సమన్స్ జారీ చేయడం, వాటిని సర్వ్ చేసే విధానం, తపాలా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా సర్వీస్ వంటివి నియంత్రిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 63 ఏ నేరానికి సంబంధించినది? అత్యాచారం. బిఎన్ఎస్ సెక్షన్ 63 రేప్ను నిర్వచిస్తుంది. ఐపీసీ సెక్షన్ 375కు సమానం. శిక్షా విభాగాలు సెక్షన్ 64 to 72.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా 1995 కేసు ఏ సూత్రాన్ని నిర్ధారించింది? చాయిస్ బి, మెడికల్ సర్వీసెస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తాయన్నది గుర్తించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా 1995లో సుప్రీంకోర్టు మెడికల్ సర్వీసెస్ ఫ్రీ కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద సర్వీస్గా అర్హత కలిగి ఉన్నవని, డాక్టర్స్కు డెఫిషియెంట్ సర్వీస్ కోసం వ్యక్తులు కన్జ్యూమర్ ఫోరాల్లో కంప్లైంట్ చేయవచ్చునని తీర్పిచ్చింది. మేరీ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986 కేసు ఏ సమస్యకు సంబంధించినది? సిరియన్ క్రిస్టియన్ మహిళలకు సమాన వారసత్వ హక్కు ఉండాలి అని మేరీ రాయ్ 1986లో సుప్రీంకోర్టు ట్రావెన్కోర్ క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ను రద్దు చేసి సిరియన్ క్రిస్టియన్ మహిళలకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం సమాన వారసత్వ హక్కును గుర్తించింది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 కింద ఇంజంక్షన్ యొక్క రకాలు ఏవి? పర్పెచువల్ మరియు మ్యాండేటరీ. చాయిస్ డి, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్స్ 37 to 42 ప్రకారం పర్పెచువల్ ఇంజంక్షన్ అంటే పర్మనెంట్ అన్నమాట, మరియు మ్యాండేటరీ ఇంజంక్షన్ అనే రకాలు ఉన్నాయి. బిఎస్ఏ సెక్షన్ 26 ఏ విషయానికి సంబంధించింది? ఒక మరణించిన వ్యక్తి స్టేట్మెంట్, కాజ్ ఆఫ్ డెత్ మొదలైనవి. చాయిస్ సి ఈజ్ రైట్ చాయిస్. బిఎస్ఏ సెక్షన్ 26 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 32కు సమానం. మరణించిన లేదా అందుబాటులో లేని వ్యక్తి యొక్క స్టేట్మెంట్స్ రెలవెంట్. సబ్ సెక్షన్ 26A డయింగ్ డిక్లరేషన్ అంటారు. బిఎన్ఎస్ఎస్ ప్రకారం పోలీస్ విచారణ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి గర్భస్థ స్త్రీలపై నేరాలు లాంటి కేసుల్లో? ప్రయారిటీ బేసిస్లో 30 రోజుల్లోగా ఈ విచారణని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఏ ఈజ్ ద రైట్ చాయిస్. రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ భాగంలో ఉన్నాయి? నాలుగవ భాగంలో పార్ట్ 4 ఏ ఈజ్ రైట్ చాయిస్ అన్నమాట. పార్ట్ 4 ఆర్టికల్ 36 to 51లో నిర్దేశిక సూత్రాలు ఉన్నాయి. ఆర్టికల్ 17 దేనిని నిషేధిస్తుంది? అస్పృశ్యతను, అన్టచబిలిటీని. చాయిస్ బి ఇస్ ద రైట్ చాయిస్. ఆర్టికల్ 17
అస్పృశ్యత నిర్మూలనను ప్రకటిస్తుంది మరియు దానిని ఏ రూపంలోనూ ఆచరణని నిషిద్ధం అని తెలియజేస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 దీని అమలుకు సంబంధించిన యాక్ట్ అన్నమాట. హెచ్ఎంఏ క్రింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్సిఆర్ ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 9. సి ఈజ్ ద రైట్ చాయిస్. హిందూ మ్యారేజెస్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం స్పౌస్ కారణం లేకుండా విత్డ్రా అయితే కోర్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ ఇవ్వవచ్చు. సరోజరాణి 1984లో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అప్హెల్డ్. బిఎన్ఎస్ఎస్ క్రింద పోలీస్ డైరీ కేసు డైరీ ఏ విభాగంలో ఉంది? సెక్షన్ 192. డి ఈజ్ ద రైట్ చాయిస్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 192 ప్రకారం పోలీస్ అధికారి విచారణ సమయంలో కేసు డైరీ నిర్వహించాలి. సిఆర్పిసి సెక్షన్ 172కి సమానం. బిఎస్సి ప్రకారం ప్రిజంప్షన్ ఆఫ్ లెజిటిమసీ ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 116 ఆఫ్ బిఎస్ఏ. డి ఈజ్ ద రైట్ చాయిస్. బిఎస్ఏ సెక్షన్ 116 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 112కి సమానం. దీని ప్రకారం మ్యారేజ్ కంటిన్యూయన్స్లో జన్మించిన బిడ్డ లెజిటిమేట్గా ఊహించబడుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఫ్రస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏ సెక్షన్ క్రింద ఉంది? సెక్షన్ 56. ఏ ఈజ్ ద రైట్ చాయిస్. కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 56 ప్రకారం ఇంపాసిబుల్ లేదా అన్లాఫుల్ యాక్ట్ ద్వారా కాంట్రాక్ట్ ఫ్రస్ట్రేటెడ్ అవుతుంది. సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ సూపర్ వీనింగ్ ఇంపాసిబిలిటీ వర్తిస్తుందన్నమాట. ఆర్డర్ 37 ఏ ప్రొసీజర్కు సంబంధించింది? సమ్మరీ సూట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మొదలైనవి. ఆర్డర్ 37th సమ్మరీ సూట్ ప్రొసీజర్కి సంబంధించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, రిటర్న్ కాంట్రాక్ట్స్, రికవరీ ఆఫ్ లిక్విడేటెడ్ డిమాండ్ వంటి కేసుల్లో త్వరిత న్యాయం కోసం. బిఎన్ఎస్ సెక్షన్ 69 ఏ నేరానికి సంబంధించినది? మోసపూరిత మార్గాల ద్వారా లైంగిక సంబంధం. బిఎన్ఎస్ సెక్షన్ 69 డిసీట్ఫుల్ మీన్స్ అంటే వివాహ హామీ సహా ద్వారా లైంగిక సంబంధం పెంపొందించుకోవడం నేరంగా గుర్తిస్తుంది. బిఎన్ఎస్లో కొత్త నిబంధన 10 సంవత్సరాల వరకు ఖైదు. ఎల్ఆర్ కోహెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 కేసు దేనికి సంబంధించినది?
9వ షెడ్యూల్ చట్టాల న్యాయ సమీక్షకి సంబంధించింది. ఐఆర్ కోహెలో 2007లో సుప్రీంకోర్టు 24 ఏప్రిల్ 1973 కేశవానంద భారతి తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు మౌలిక నిర్మాణ పరీక్షకు లోబడి ఉండాలని తీర్పు ఇచ్చింది. బిఎన్ఎస్ఎస్ క్రింద విక్టిమ్ ద్వారా అప్పీల్ దాఖలు చేసే హక్కు ఏ విభాగంలో ఉంది? Section 413 C is the right choice. BNSS Section 413 విక్టిమ్కు అప్పీల్ దాఖలు చేసే హక్కు ఇస్తుంది. ఎక్విటల్ తక్కువ నేరానికి శిక్ష లేదా తక్కువ నష్టపరిహారంపై సిఆర్పిసి 372కి సమానం అన్నమాట. బిఎన్ఎస్ కింద మాబ్ లించింగ్కి సంబంధించిన నిబంధన ఏ విభాగంలో ఉంది? Section 103(2) A is the right choice. బిఎన్ఎస్ సెక్షన్ 103(2) ప్రకారం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహంగా రేస్, క్యాస్ట్, రిలిజియన్ ఆధారంగా హత్య చేస్తే మరణశిక్ష లేదా జీవిత ఖైదు. మాబ్ లించింగ్కు ప్రత్యేకమైన నిబంధన. షా బానో కేస్ 1985 ఎవరి హక్కును గుర్తించింది? డివోర్స్డ్ ముస్లిం వైఫ్కు సిఆర్పిసి 125 క్రింద మెయింటెనెన్స్. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో 1985లో సుప్రీంకోర్టు డివోర్స్డ్ ముస్లిం ఉమెన్కు సిఆర్పిసి సెక్షన్ 125 క్రింద మెయింటెనెన్స్ హక్కు ఉంది అని తీర్పునిచ్చింది. కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ 1893 కేసు ఏ సూత్రాన్ని నిర్ధారించింది? జనరల్ ఆఫర్ టు పబ్లిక్ యొక్క అంగీకారం. కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ 1893లో జనరల్ ఆఫర్ టు పబ్లిక్ను స్పెసిఫిక్ పర్సన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా అంగీకరించవచ్చని యూనిలేటరల్ కాంట్రాక్ట్గా ట్రీట్ చేస్తామని తీర్పు ఇచ్చారు. బిఎస్ఏ ప్రకారం రెలెవెన్స్ మరియు అడ్మిసిబిలిటీ మధ్య సంబంధం ఎలా ఉంటుంది? రెలెవెంట్ ఫ్యాక్ట్స్ అడ్మిసిబుల్ కావచ్చు లేదా కాకపోవచ్చు. ఏ ఇస్ ద రైట్ చాయిస్. బిఎస్ఏ సెక్షన్ 350 ఐఈ యాక్ట్ సెక్షన్స్ 555కు సమానం. దీని ప్రకారం రెలెవెంట్ ఫ్యాక్ట్స్ అడ్మిసిబుల్ కావచ్చు లేదా కాకపోవచ్చు. రెలెవెన్స్ ఫర్ అడ్మిసిబిలిటీ నెసెసరీ కానీ సఫిషియంట్ కాదు. సిపిసి సెక్షన్ 100A దేనిని తొలగించింది? లెటర్స్ పేటెంట్ అపీల్ ఇన్ హైకోర్ట్స్. సిపిసి సెక్షన్ 100A 2002 అమెండ్మెంట్ ప్రకారం సింగిల్ జడ్జి యొక్క అపెలేట్ డిగ్రీ నుండి లెటర్స్ పేటెంట్ అప్పీల్ను తొలగించింది. ఇంట్రా కోర్ట్ అప్పీల్ లేదు.
బిఎన్ఎస్ఎస్ క్రింద కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ బై మ్యాజిస్ట్రేట్ ఏ విభాగంలో ఉంది? సెక్షన్ 210 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 210 ప్రకారం మ్యాజిస్ట్రేట్ కంప్లైంట్, పోలీస్ రిపోర్ట్ లేదా అతని సొంత జ్ఞానంపై ఆధారపడి కాగ్నిజెన్స్ తీసుకుంటారు. సిఆర్పిసి సెక్షన్ 190కి సమానం. ప్రియ తన భర్తను విషం ఇచ్చి హత్య చేసింది. బిఎన్ఎస్ క్రింద ఏ విభాగం వర్తిస్తుంది? బి. సెక్షన్ 100 హత్య నిర్వచనం ప్లస్ సెక్షన్ 103 శిక్ష. బిఎన్ఎస్ సెక్షన్ 100 హత్యను నిర్వచిస్తుంది. సెక్షన్ 103 శిక్షను నిర్దేశిస్తుంది, మరణశిక్ష లేదా జీవిత ఖైదు. విషయం ఇవ్వడం క్లియర్లీ హత్య కండిషన్స్ను సంతృప్తి పరుస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వైడ్ మ్యారేజ్ యొక్క ఆధారాలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? Section 11 C is the right choice. HMA Section 11 ప్రకారం సెక్షన్ 5I బైగమీ, 5(4) ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, 5(5) సపిండర్ రిలేషన్షిప్ ఉల్లంఘించిన వివాహాలు వాయిడ్ అన్నమాట. ఆర్టికల్ 356 దేనికి సంబంధించింది? రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించింది. బి ఈజ్ ద రైట్ చాయిస్. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఎస్ఆర్ బొమ్మాయి 1994లో దీని పరిమితులు నిర్దేశించబడ్డాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 క్రింద కంప్లైంట్ దాఖలు చేయడానికి లిమిటేషన్ ఎంత? ముప్పై రోజుల నోటీస్ తర్వాత 1 నెల. డి ఇస్ రైట్ చాయిస్. ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం చెక్ డిజానర్ తర్వాత 30 రోజుల్లో నోటీస్, 15 రోజుల్లో పేమెంట్ లేకపోతే ఆ తర్వాత 1 నెలలోపు మ్యాజిస్ట్రేట్ ముందు కంప్లైంట్ దాఖలు చేయాలి. అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్ 2014 కేసు ఏ విషయానికి సంబంధించింది? సెక్షన్ 65B సర్టిఫికేట్ ప్రాముఖ్యత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు. చాయిస్ సి ఇస్ ద రైట్ చాయిస్. అన్వర్ పివి 2014లో సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అడ్మిసిబిలిటీకు సెక్షన్ 65B సర్టిఫికేట్ తప్పనిసరి అని నిర్ధారించింది. ఆర్డర్ 26 దేనికి సంబంధించినది? ఏ. కమిషన్స్ జారీ చేయడం. ఆర్డర్ 26 కమిషన్స్కు సంబంధించినది. సాక్షుల పరీక్ష, లోకల్ ఇన్వెస్టిగేషన్, అకౌంట్స్ పరీక్ష, పార్టిషన్ చేయడం వంటి విషయాల కోసం
కోర్టు కమిషనర్స్ను నియమించవచ్చు. సూట్ వాల్యూ 3 లక్షలు ఉన్నప్పుడు సిపిసి క్రింద పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టుకు ఉంటుంది? సబార్డినేట్ సివిల్ కోర్ట్స్కి ఉంటుంది. స్టేట్ వైజ్గా వేరువేరుగా ఉండొచ్చు. పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించబడుతుంది. సాధారణంగా సివిల్ కోర్టుకు 3 లక్షలు వంటి విలువ పరిధిలోకి వస్తుంది. కేస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు ఏ హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించింది? సి. గోప్యతా హక్కు. పుట్టస్వామి 2017లో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యత కాన్ఫిడెన్షియాలిటీ హక్కును ఆర్టికల్ 21 క్రింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. బిఎన్ఎస్ఎస్ క్రింద వారెంట్ ఆఫ్ అరెస్ట్ వేయని పక్షంలో అరెస్టు చేసే అధికారం ఏ విభాగంలో ఉంది? సెక్షన్ 35 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. సి ఈజ్ ద రైట్ చాయిస్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పోలీసు అధికారి వారెంట్ లేకుండా కాగ్నిజబుల్ అఫెన్స్ సందర్భాల్లో అరెస్టు చేయవచ్చు. సిఆర్పిసి సెక్షన్ 41కి సమానం. భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఏ అధికరణల పరిధిలో ఉంది? సి. ఆర్టికల్స్ 14 to 18. సమానత్వ హక్కును పొందుపరుస్తాయి. చట్టం ముందు సమానత్వం 14, వివక్ష నిషేధం 15, సమాన అవకాశం 16, అస్పృశ్యత నిర్మూలన 17, బిరుదుల రద్దు 18. సో 14 నుంచి 18 వరకు. సిపిసి ప్రకారం సబ్ జుడిస్ రూలు ఏ సెక్షన్లో పొందుపరచబడినది? ఏ. సెక్షన్ 10. సిపిసి సెక్షన్ 10 సబ్ జుడిస్ సూత్రాన్ని పొందుపరుస్తుంది. 2 కంపీటెంట్ కోర్ట్స్లో ఒకే విషయంపై సూట్స్ ఉంటే ఆ తర్వాత దాఖలు చేసిన సూట్ను స్టే చేయాలి. లలితా కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ కేసు దేనికి సంబంధించింది? కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి. చాయిస్ ఈజ్ ద రైట్ చాయిస్. లలితా కుమారి 2014లో సుప్రీంకోర్టు కాగ్నిజబుల్ అఫెన్స్ సమాచారం వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని తీర్పునిచ్చింది, కొన్ని ప్రాథమిక ఎంక్వైరీ ఎక్సెప్షన్స్తో.